Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. A famous American businessman and industrialist named Henry Ford tried to answer a fundamental question, that is, what exactly is the cause of war? యుద్ధం వెనుకున్నటువంటి కారణం ఏంటి అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ క్యాపిటలిజం, గ్రీడ్ అండ్ ద డర్టీ హంగర్ ఫర్ డాలర్స్ అని ఆయన చెప్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ, అత్యాశ, పేరాశ, దురాశ మరియు డబ్బు సంపాదించాలనేటటువంటి ఆకలే యుద్ధానికి కారణంగా ఆయన పేర్కొనడం అనేది జరిగింది. అండ్ ఫర్దర్ సెడ్, టేక్ అవే ద క్యాపిటలిస్ట్ అండ్ యూ విల్ స్వీప్ వార్ ఫ్రమ్ ద ఎర్త్. పెట్టుబడిదారుని లేకుండా చేయి, ఈ భూమి మీద యుద్ధం అనేదే ఉండదు అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. విత్ దిస్ లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ సిరియా సివిల్ వార్. గత 3-4 రోజులుగా న్యూస్లో ఉన్నటువంటి సిరియా సివిల్ వార్ గురించి పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఆరిజిన్స్ ఆఫ్ సిరియన్ సివిల్ వార్, ద జోగ్రఫీ అండ్ హిస్టరీ రిలవెంట్ టు దిస్ పర్టికులర్ టాపిక్, అండ్ దాంతోపాటు హూ వర్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అసోసియేటెడ్ విత్ సిరియన్ సివిల్ వార్. ఆల్ దీస్ థింగ్స్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సెషన్ తర్వాత సిరియన్ సివిల్ వార్ మీద ఎటువంటి ఆర్టికల్ ద హిందూలో అవ్వచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో అవ్వచ్చు, ఎపేర్ అవ్వగానే విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మీరు చాలా చక్కగా ఆ టాపిక్ని అర్థం చేసుకుంటారు. ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్, లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. వై కాంట్ యూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్? మీకు మన క్లాసెస్ నచ్చుతున్నట్టయితే అండ్ ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయొచ్చు. కామెంట్ సెక్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. చాలా చక్కగా మన ఎగ్జామ్కి ఉపయోగపడే చాలా టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్, సో బిఫోర్ డెల్వింగ్ ఇన్ టు సిరియన్ సివిల్ వార్, let us try to understand the context of this particular topic. Why all of a sudden Sai Ram sir came up with this particular video? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Around a couple of days back, around 3 to 4 days back, some anti-government rebel groups in Syria led by HTS, Hayat Tahrir al-Sham, a very important extremist group, they actually captured the capital of Syria, that is Damascus. సిరియా క్యాపిటల్ అయినటువంటి డమాస్కస్ని క్యాప్చర్ చేయడం ద్వారా దే మార్క్ ద ఎండ్ ఆఫ్ ద ఇంక్యూంబెంట్ అసద్ రెజీమ్. సిరియన్ ప్రెసిడెంట్ అయినటువంటి అసద్ ఫోర్సెస్ రిట్రీట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ రష్యాకి పారిపోవడం అనేటువంటి జరిగింది. సో ద మోస్ట్ పార్ట్ ఆఫ్ సిరియా రెబల్స్ కంట్రోల్లోకి రావడం అనేటువంటి జరిగింది. ద ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ప్రామినెంట్ డిప్లొమాట్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్ దే సెడ్ దట్ దిస్ మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ సిరియన్ సివిల్ వార్. సిరియన్ సివిల్ వార్ 2011లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్. సో సిరియన్ సివిల్ వార్ అనేటువంటిది ఇక్కడతో ఎండ్ అయింది విత్ ద ఫాల్ ఆఫ్ అసద్స్ రెజీమ్ అనే విధంగా చాలామంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్, డిప్లొమాట్స్ భావిస్తూ ఉన్నారు. మరి ఈ కాంటెక్స్ట్లో సిరియన్ సివిల్ వార్ యొక్క హిస్టరీ, చరిత్ర ఏదైతే ఉందో మనం మాట్లాడాలి. ద రూట్ కాజ్ ఆఫ్ సిరియన్ సివిల్ వార్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ ఆల్సో ద ఇంపార్టెంట్ ప్లేయర్స్, బోత్ ఎక్స్టర్నల్ ప్లేయర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ప్లేయర్స్ who involved in this Syrian civil war, దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. అండ్ దిస్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా రీజన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సున్నీ షియా యాక్సిస్ ఏదైతే ఉందో, పవర్ యాక్సిస్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ద ఫాల్ ఆఫ్ అసద్ రెజీమ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా, భారతదేశం మీద ఎలాంటి పొలిటికల్ ఆర్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్కి దారితీస్తుందో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. నేను చాలా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి ఇప్పటి వరకు నేను చెప్తుంది ఏది మీకు అర్థం కాకపోయినా సరే, బై ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ సిరియన్ సివిల్ వార్ గురించి, ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ గురించి, ఆల్ ద అదర్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు నో, ప్రతిదీ డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. లెట్ స్టార్ట్ విత్ ద జోగ్రఫీ ఆఫ్ సిరియా. సో నౌ వేర్ ఈజ్ సిరియా ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఇందుకే సిరియా ఎక్కడుంది? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఆర్ లవాంట్గా చెప్తాం. దట్ ఈస్ ద ఈస్ట్ ఆఫ్ మెడిటరేనియన్ రీజన్ని లవాంట్ రీజన్గా చెప్తాం. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీనే సిరియా. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ పాకిస్తాన్ ఉంది, మన ఇండియా పక్కనే పాకిస్తాన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. పాకిస్తాన్ పక్కనే ఇక్కడ ఇరాన్ అనేది ఉంది.
ఇరాన్కి పక్కనే పెర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో అది మీరు చూస్తారు. ఇట్స్ ఎ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ నోన్ ఫర్ ఇట్స్ ఆయిల్ రిజర్వ్స్, రైట్? అండ్ ఇన్ టోటల్ 8 countries surround Persian Gulf. One is Iran, second one Iraq, third one వచ్చేసి సౌదీ అరేబియా, ఫోర్త్ వన్ వచ్చేసి ఒమన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి యుఏఈ, సిక్స్త్ వన్ వచ్చేసి ఖతార్, సెవెంత్ వన్ వచ్చేసి కువైట్, ఎయిత్ వన్ వచ్చేసి బహ్రెయిన్. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి చిన్న కంట్రీని బహ్రెయిన్. మొత్తం 8 countries. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అందుకే చెప్పడం అనేది జరిగింది. సో పెర్షియన్ గల్ఫ్ని అండ్ దాంతోపాటుగా అరేబియన్ సీని కలిపేటటువంటి ఇంపార్టెంట్ స్ట్రైటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్గా చెప్తాం. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్గా చెప్తాం. గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీకి ఆయిల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్ట్రైటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అమ్మ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రైట్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ రెడ్ సీ ఉంది కదా, రెడ్ సీ అండ్ దాంతోపాటు దిస్ అరేబియన్ సీ ఆర్ ఇండియన్ ఓషన్ని కలిపేటటువంటి స్ట్రైట్ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్ ట్రేడ్ అనేటటువంటిది పాస్ అవుతుంది కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్. ఇక్కడ ఒక మ్యాన్ మేడ్ కెనల్ మీకు కనిపిస్తుంది, మెడిటరేనియన్ సీని రెడ్ సీని కలిపేటటువంటిది సూయజ్ కెనల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఎడెన్ ఈజ్ యాక్చువల్లీ ఏ సిటీ, కోస్టల్ సిటీ ఇన్ యమన్ అమ్మ. దాని పేరు మీద గల్ఫ్ ఆఫ్ ఎడెన్ పేరు రావడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా పేరుతో పిలుస్తాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ని మనం ఈ కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు, సీడ్ అంటాం. ఎస్ స్టాండ్స్ ఫర్ సొమాలియా, ఈ స్టాండ్స్ ఫర్ ఇథియోపియా, ఈ స్టాండ్స్ ఫర్ ఎరిత్రియా, డి స్టాండ్స్ ఫర్ జిబౌతి. సో మొత్తం 4 countries హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ ద లవాంట్ రీజియన్. ఇక్కడ మెడిటరేనియన్ సీ కనిపిస్తుంది కదా, మెడిటరేనియన్ సీ యొక్క తూర్పున ఉన్నటువంటి ప్రాంతాలు, దేశాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి లవాంట్ రీజియన్గా పిలవడం అనేది జరుగుతుంది. సిరియా అవ్వచ్చు, జోర్డాన్ అవ్వచ్చు, లెబనాన్ అవ్వచ్చు, ఇజ్రాయిల్ అవ్వచ్చు, దే వర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దిస్ లవాంట్ రీజియన్. లవాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫ్రెంచ్ వర్డ్ విచ్ సింప్లీ మీన్ ద రైజ్. సన్ తూర్పున ఉదయించడం అనేది జరుగుతుంది కాబట్టి తూర్పున ఉన్నటువంటి మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్నటువంటి ప్రాంతాలని ఫ్రెంచ్ వాళ్ళు, ఏన్షియంట్ ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లవాంట్ రీజియన్గా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ రీజియన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీనే సిరియా. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ కల్చరలీ డైవర్స్ అండ్ యునీక్ రీజియన్గా మనం సిరియాని చెప్పొచ్చు. సిరియా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి డమాస్కస్. అయితే సిరియా యొక్క బోర్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద PYQs ఇన్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది బోర్డరింగ్ కంట్రీస్ ఎంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో యూపీఎస్సీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క బార్డర్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబాన్ టేక్ ఓవర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ న్యూస్లో ఉంది కాబట్టి, అర్థమైందా? సో ఇప్పుడు కూడా మనకు సిరియా న్యూస్లో ఉంది కాబట్టి, ద ఫాల్ ఆఫ్ సిరియా న్యూస్లో ఉంది కాబట్టి, సిరియన్ సివిల్ వార్ న్యూస్లో ఉంది కాబట్టి బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో టువర్డ్స్ ద వెస్ట్ మనకి మెడిటరేనియన్ సీ కనిపించడం అనేది జరుగుతుంది. టువర్డ్స్ ద ఈస్ట్ మనకి ఇరాక్ ఏదైతే ఉందో అది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈస్ట్ అండ్ దాంతోపాటుగా సౌత్ ఈస్ట్ కూడా మనకి ఇరాక్ కనిపిస్తుంది. కంప్లీట్ నార్త్ అండ్ దాంతోపాటుగా నార్త్ ఈస్ట్ మనకేం కనిపిస్తుంది? టర్కీ ఏదైతే ఉందో టర్కీ కనిపిస్తుంది. అండ్ టువర్డ్స్ ద సౌత్ మనకి జోర్డాన్ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ టువర్డ్స్ ద సౌత్ వెస్ట్ మనకి బోత్ లెబనాన్ అండ్ దాంతోపాటుగా ఇజ్రాయిల్ కనిపించడం అనేది జరుగుతుంది. లెబనాన్ని సిరియాని వేరు చేసేటటువంటి మౌంటైన్సే యాంటై లెబనాన్ మౌంటైన్స్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సుమారు 150 kilometers మేర ఉన్నటువంటిది యాంటై లెబనాన్ మౌంటైన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ సిటీయే సిటీ ఆఫ్ హామ్స్. అండ్ సిరియా మొత్తంలో ద లార్జెస్ట్ సిటీ ఏంటి అంటే అలెపో. అండ్ దాంతోపాటు ఇన్ ద సదరన్ పార్ట్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ దట్ ఈస్ దారా. DARA అయినా ఉంటుంది, DARRAH అనే విధంగా కూడా స్పెల్ చేయొచ్చు. అండ్ ద లైఫ్ లైన్ ఆఫ్ సిరియా ఏంటి అంటే రివర్ యూఫ్రటిస్ అమ్మ. యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్ మీకు ఏన్షియంట్ మెసోపొటేమియన్ సివిలైజేషన్ ఈ 2 నదులు ఏవైతే ఉంటాయో వీటి యొక్క పరివాహక ప్రాంతాల్లోనే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్ ప్రాంతాల్లోనే ఏన్షియంట్ మెసోపొటేమియన్ సివిలైజేషన్ ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్ టర్కీ అండ్ సిరియాని వేరు చేసేటటువంటి రివర్ టిగ్రిస్ కింద మనం చెప్తాం. బోత్ దీస్ రివర్స్ యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్ ఫర్దర్గా ఇరాక్ ఏదైతే ఉందో ఇరాక్ నుంచి ఫ్లో అయ్యి చివరికి పర్షియన్ గల్ఫ్లోకి డ్రైన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఫ్యాక్ట్స్ ద జోగ్రఫీ పార్ట్ ఏదైతే ఉందో వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ కనే కాదు హిస్టరీ అర్థం కావాలంటే ఫస్ట్ జోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్ దీస్ సిటీస్ నేమ్స్ ఏవైతే ఉంటే నేను తర్వాత ఉపయోగిస్తూ ఉంటాను, అందుకే ఇవన్నింటినీ ముందే నేను చెప్తున్నాను. అండ్ దాంతోపాటు ది సిరియా అండ్ దాంతోపాటు టర్కీ ఈ బార్డరింగ్ రీజియన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అంటే కుర్డ్స్. కుర్డ్స్ ఆర్ యాక్చువల్లీ a Sunni majority Islamist group. They are trying to
టేక్ అవే సమ్ పార్ట్స్ ఆఫ్ టర్కీ, సమ్ పార్ట్స్ ఆఫ్ సిరియా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇరాక్. సో ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి కుర్దిస్తాన్గా ఒక అటానమస్ రీజియన్గా, ఒక సోవరెన్ కంట్రీగా ఏర్పాటు అవ్వాలని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ కుర్దిష్ నేషనల్ ఫోర్సెస్కి టర్కీ ఫోర్సెస్కి ఎప్పుడు ఫైట్ అనేటువంటిది ఉంటుంది ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ సిరియా, ద మౌంటైనియస్ రీజియన్స్ ఆఫ్ అలెపో. రైట్, సిన్స్ వీ అండర్స్టూడ్ ద జోగ్రఫీ ఆఫ్ సిరియా, ద బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ సిరియా అండ్ ఆల్, ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. చూడండి, సో ఇక్కడ మరొకసారి చూడండి సిరియా యొక్క బార్డర్స్. టువర్డ్స్ ద వెస్ట్ మనకి మెడిటేరియన్ సీ కనిపిస్తుంది, టువర్డ్స్ ద ఈస్ట్ మనకి ఇరాక్ కనిపించడం అనేది జరుగుతుంది, టువర్డ్స్ ద నార్త్ అండ్ దాంతోపాటు నార్త్ ఈస్ట్ మనకి టర్కీ కనిపించడం అనేది జరుగుతుంది, టువర్డ్స్ ద సౌత్ మనకి జోర్డాన్ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది, అండ్ టువర్డ్స్ సౌత్ వెస్ట్ మనకి బోత్ ఇజ్రాయిల్, లెబనాన్ రెండు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో నౌ సిరియా ఈజ్ ఎ కంట్రీ ఇన్ వెస్ట్ ఏషియా, నేను ఆల్రెడీ చెప్పాను, లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ అండ్ ద లెవాంట్ రీజియన్. మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం యొక్క తూర్పు భాగాన మనకు సిరియా కనిపించడం అనేది జరుగుతుంది. దీని యొక్క బార్డరింగ్ కంట్రీస్ నేను ఆల్రెడీ చెప్పాను. టు ద వెస్ట్ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఉంటుంది, నార్త్ టర్కీ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది, ఇరాక్ టు ది ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్, తూర్పుని అండ్ దాంతోపాటు సౌత్ ఈస్ట్ ఇరాక్ మనకు కనిపిస్తుంది, సౌత్ మనకి జోర్డాన్ కనిపిస్తుంది, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ రెండు సౌత్ వెస్ట్ మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ద్వారా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అమ్మా. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అజర్బైజాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, విచ్ ఆఫ్ ది అబౌవ్ హ్యావ్ బార్డర్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అనే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఎందుకు స్పెసిఫిక్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ని ప్రిలిమ్స్లో మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది? దీని మీదనే తాలిబాన్ టేక్ ఓవర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ ఆ మునుపటి సంవత్సరం న్యూస్లో ఉండడం వల్ల. సో ఈ సంవత్సరం మనకి ద ఫాల్ ఆఫ్ సిరియా, ద ఫాల్ ఆఫ్ డమాస్కస్, ద ఎండ్ ఆఫ్ సిరియన్ సివిల్ వార్ మనకి న్యూస్లో ఉండడం వల్ల దేర్ కెన్ బి ఎ పాసిబిలిటీ దట్ యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్లో ఇలాంటి ఒక క్వశ్చన్ అపీర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అందుకే జాగ్రఫీని కూడా నేను అంత డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డిస్కస్ ద ఎథ్నిక్ ప్రొఫైల్ ఆఫ్ సిరియా. సిరియాలో ఉన్నటువంటి వేరియస్ ఎథ్నిక్ గ్రూప్స్ అండ్ రిలీజియన్స్ ఏవైతే ఉంటాయో, రిలీజియస్ సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండమ్మా. సో బిఫోర్ అండర్స్టాండింగ్ ద ఎథ్నిక్ అండ్ రిలీజియస్ ప్రొఫైల్ ఆఫ్ సిరియా, let us try to understand the fundamental reason why we are discussing this. If you closely look at all the conflicts of Middle East countries as well as West Asian countries, so చాలా కాన్ఫ్లిక్ట్స్ మనం చూడొచ్చు. యెమెన్ సివిల్ వార్ మనం చూడొచ్చు, ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ చూడొచ్చు, ద రైజ్ ఆఫ్ ఆల్ ఖైదా అండ్ ఐసిస్ చూడొచ్చు, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం చూడొచ్చు. ఇవన్నీ నేను కొద్ది నిమిషాల్లో మాట్లాడతాను, వరి అవ్వద్దు. సో ఏం చూసినా దో ద రూట్ కాజ్ అనేటటువంటిది టు గెట్ దట్ పొలిటికల్ అథారిటీ బిట్వీన్ డిఫరెంట్ ఫ్యాక్షన్స్, ద ఫైట్ ఫర్ పొలిటికల్ అథారిటీ బిట్వీన్ డిఫరెంట్ ఫ్యాక్షన్స్ అయినప్పటికీ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆర్ ద క్యాటలిస్ట్ బిహైండ్ ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పటికీ కాన్ఫ్లిక్ట్స్ రన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే రిలీజియన్ ఆర్ సెక్టేరియన్ క్లాషెస్ ఇన్ ఇస్లాం. ఇస్లామిక్ రిలీజియన్లో గల సెక్టేరియన్ క్లాషెసే కారణం వచ్చు. ముఖ్యంగా సున్నీ షియా డివైడ్ ఏదైతే ఉందో అది ఒక ముఖ్య కారణంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు సిరియా విషయానికి వస్తే, సిరియాలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మనకి సున్నీ పీపుల్ కనిపిస్తారు. సున్నీ సెక్ట్ ఆఫ్ ఇస్లాం కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ సమ్ పార్ట్ మనకి షియైట్ ముస్లిమ్స్, షియా సెక్ట్లో ఉన్నటువంటి ఒక మైనారిటీ ఎథ్నిక్ కమ్యూనిటీ దట్ ఈస్ ఆలవైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనిపిస్తారు. సిరియాని లాస్ట్ 5 decadesగా 50 yearsగా రూల్ చేస్తున్నటువంటి అసద్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ది షియా సెక్ట్ ఆఫ్ ఆలవైట్స్కే చెందినటువంటి వాళ్ళు. అండ్ కొంతమంది ఎస్పెషల్లీ ది నార్థన్ పార్ట్ ఆఫ్ సిరియా వేర్ సిరియా షేర్స్ బార్డర్ విత్ టర్కీ, అక్కడ మనకి కుర్డ్స్ కనిపిస్తారు. వీళ్ళ యొక్క లక్ష్యం టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ కుర్దిస్తాన్. isn't it very important? అటానమస్ రీజియన్, అటానమస్ కంట్రీగా కుర్దిస్తాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు. టర్కీకి అండ్ దాంతోపాటు దిస్ కుర్దిస్ నేషనలిస్ట్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో టైమ్ అండ్ అగైన్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ ద మేజర్ చంక్ ఆఫ్ టర్కీని వీళ్ళు బయటికి లాక్కొని అటానమస్ రీజియన్గా ఎస్టాబ్లిష్ చేద్దామని ప్రకటిద్దామని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి. అండ్ దాంతోపాటు సమ్ పార్ట్ మనకి టర్క్మెన్స్ ఎవరైతే ఉంటారో, దిస్ అదర్స్ ఏవైతే ఉంటాయో వీటిలో సమ్ పార్ట్ మనకి టర్క్మెన్స్ అంటే టర్కిష్ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో కనిపిస్తారు. అండ్ సమ్ పార్ట్లో మనకి అజైరియన్స్ కనిపిస్తారు. సమ్ పార్ట్స్లో మనకి డ్రూస్, దిస్ మౌంటైనియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, దో సిరియాలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ సున్నీసే అయినప్పటికీ ద పవర్ ఎలిట్ని మనం చూస్తే షియా పీపుల్, మెజారిటీ అలవైట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, రిసోర్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
ఆల్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బిఫోర్ 2011, బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్, ఏవైతే ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యపడిందో సిరియాలో, అవన్నిటిని దిస్ మైనారిటీ గ్రూప్ ఆఫ్ షియైట్ ఎలైట్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. దాని కారణంగా ద మెజారిటీ పాపులేషన్ ఆఫ్ సున్నీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, పవర్లో ఉన్నటువంటి ఎలీట్ సెక్షన్స్గా ఉన్నటువంటి షియా పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి ఉన్నాయి. అందుకే ది సిరియన్ సివిల్ వార్ ఏదైతే ఉందో ఇంత తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. దో ద రూట్ కాజ్ ఆఫ్ సిరియన్ సివిల్ వార్ 2001లో స్టార్ట్ అయినటువంటి అరబ్ స్ప్రింగ్ అయినప్పటికీ, కొద్ది నిమిషాలు చెప్తాను దాని గురించి, బట్ ఇప్పటి వరకు అది కంటిన్యూ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈవెన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ పవర్స్ లైక్ ఇరాన్, హెజ్బుల్లా, హౌదీస్ ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి, ఈవెన్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అండ్ దాంతోపాటుగా అల్ఖైదా కూడా రావడానికి ఇది సున్నీ షియైట్ పవర్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ రీజన్, ఇది కారణంగా మనం ముఖ్యంగా చెప్పొచ్చమ్మా. సో దిస్ పర్టికులర్ సిరియన్ సివిల్ వార్ ఇంకా డీటెయిల్డ్గా అర్థం కావాలంటే మీకు మిడిల్ ఈస్టర్న్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ద సున్నీ షియా డివైడ్ ఏదైతే ఉందో, ద స్ట్రగుల్ ఫర్ పవర్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థం కావాలి. మొత్తం ఆల్ అక్రాస్ ద వరల్డ్ దెర్ వర్ 1.5 బిలియన్ ముస్లిమ్స్. సో మొత్తం 1.5 బిలియన్ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులో 20% ఆఫ్ దెమ్, సుమారు 20% మంది దిస్ మిడిల్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రీజియన్స్లో, దట్ ఈస్ మీనా కంట్రీస్ అని చెప్పి అంటాం, మిడిల్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. అండ్ ఆల్ దీస్ ముస్లిమ్స్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ డిఫరెంట్ స్ట్రాండ్స్ ఆర్ సెక్ట్స్ ఆఫ్ ఇస్లామిక్ ట్రెడిషన్. వేరు వేరు శాఖలు అనేటటువంటివి ముస్లిమ్స్లో మనం గమనించవచ్చు. ద మెయిన్ వన్స్ ఏంటి అంటే వన్ ఈజ్ షియా, సెకండ్ వన్ సున్నీ. షియైట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఎక్కువగా ఇరాన్లో కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. దట్స్ వై ఇరాన్ ఆల్వేస్ బ్యాక్స్ షియైట్ పవర్ యాక్సిస్. షియా సెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు పవర్లో ఉండాలని చెప్పి ఇరాన్ బ్యాక్ చేస్తూ ఉంటుంది. వేరే సౌదీ అరేబియా ఎ డామినెంట్ కంట్రీ ఇన్ దిస్ పర్టికులర్ మిడిల్ ఈస్టర్న్ రీజియన్ విత్ మెజారిటీ ఆఫ్ సున్నీ పాపులేషన్, ఇది ఎప్పుడు ఇరాన్ని ఛాలెంజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. రైట్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో షియా అండ్ సున్నీ పాపులేషన్ గురించి వస్తే చూడండి, సున్నీ పాపులేషన్ ఇక్కడ మీరు గమనిస్తే సౌదీ అరేబియాలో మనకు ఎక్కువ కనిపిస్తారు, ఈజిప్ట్లో కనిపిస్తారు, జోర్డాన్లో మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది ఎక్కువ మంది, అండ్ ఈవెన్ యమన్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. వెరేజ్ తక్కువ మనకి ఇరాన్లో తక్కువ కనిపిస్తారు, ఇరాక్లో తక్కువ కనిపిస్తారు, ఒమన్లో కూడా మనకు తక్కువ కనిపిస్తారు, ఈవెన్ బహ్రెయిన్లో కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తారు సున్నీ ముస్లిమ్స్. వెరేజ్ షియా ముస్లిమ్స్ ఆపోజిట్ అనమాట. సో ఇరాన్లో మనకు ఎక్కువ కనిపిస్తారు, ఇరాక్లో మనకు ఎక్కువ కనిపిస్తారు, ఈవెన్ బహ్రెయిన్లో కూడా మనకు ఎక్కువ కనిపించడం అనేటువంటి జరుగుతుంది. రైట్, అందుకే ఇప్పుడు ఇరాన్ మీరు చూస్తే ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో ఇరాన్ ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, సపోర్ట్ ఆఫ్ పాలస్తీనియన్స్. రైట్, లెబనాన్లో కూడా హెజ్బుల్లా గ్రూప్, మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద షియైట్ పవర్ యాక్సెస్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. రైట్, అండ్ ఈవెన్ మీరు చూస్తే ఇక్కడ యమన్ సివిల్ వార్కి సంబంధించి హౌదీ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ గ్రూప్స్ యొక్క కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌదీ అరేబియా ఏదైతే ఉందో సపోర్ట్ అందిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా ఆల్వేస్ లుక్స్ టు అప్హోల్డ్ ద సున్నీ పవర్ యాక్సెస్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రీజియన్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి సిరియాలో చూస్తే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సున్నీస్. ఓకేనా, సున్నీస్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్. కానీ పవర్ ఎలీట్, పవర్ అండ్ రిసోర్సెస్, ఆపర్చునిటీస్ ఎవరి చేతుల్లో ఉంటాయి? ద షియైట్ ఎలీట్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అందుకే ఆల్ దీస్ సున్నీ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆల్వేస్ వాంట్ టు టాపిల్ ద షియైట్ గవర్నమెంట్ ఇన్ సిరియా. వెరాజ్ ఇరాన్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? షియా మెజారిటీ నేషన్ కాబట్టి ఇక్కడ షియైట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ద సిరియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తా వచ్చింది. ఈవెన్ రష్యా కూడా అసద్స్ గవర్నమెంట్, ద సిరియన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తా వచ్చిందనమాట. కొద్ది నిమిషాలు ఇవన్నీ మీకు క్లియర్ అవుతాయి, క్లారిటీ వచ్చేస్తుంది, నథింగ్ టు వరీ అట్ ఆల్. రైట్, ఇప్పుడు మనం ద సున్నీ షియా డివైడ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ కూడా తెలుసుకున్నాం కాబట్టి లెట్ us లుక్ ఎట్ ద హిస్టరీ పార్ట్. అసలు ఇంతకీ ఈ సిరియన్ సివిల్ వార్ యొక్క చరిత్ర ఏంటి, అసలు సిరియా యొక్క చరిత్ర ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి అసలు కథ, మనందరికీ కావాల్సినటువంటి కథ మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. So now let us look at the brief history of modern Syria. మోడర్న్ సిరియన్ హిస్టరీ గురించి కొంత మనం మాట్లాడుకోవాలి, అప్పుడే ఇట్ విల్ సెట్ ద స్టేజ్ ఫర్ ద ప్రెజెంట్ సిరియన్ సివిల్ వార్. ఓకేనా, సో జాగ్రత్తగా వినండి. 1946 17th ఏప్రిల్ సిరియా ఫ్రెంచ్ రూల్ నుంచి ఇండిపెండెంట్గా మారడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ కొలోనియల్ రూల్ ఇన్ సిరియా 1946తో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ 1946 సిరియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1960s వరకు ఇట్ కెన్ బి కన్సిడర్డ్ as the phase of upheaval and chaos. సో డిఫరెంట్ మిలిటరీ కూస్ ఏవైతే ఉంటాయో రన్ అవ్వడం అనేది జరుగుతుంది. మిలిటరీ కూప్ అని చాలా మంది పిలవచ్చు, బట్ దిస్ ఇస్ కూ. మిలిటరీ కూ అంటే ఏంటంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ టాప్లింగ్ ద ఎగ్జిస్టింగ్ ఆర్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ బై ద మిలిటరీ ఫోర్సెస్.
సో మిలిటరీ ఫోర్సెస్ కలిపి ఎగ్జిస్టింగ్ ఆర్ ఇన్కంపీటెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని పవర్ని కూలదోసేస్తే, దాన్ని అధికారం నుంచి తొలగించి మిలిటరీ ఫోర్సెస్ అధికారాన్ని చేజెక్కించుకుంటే దాన్ని మిలిటరీ కూ అంటాం. మరి 1946 నుంచి 1960s వరకు చాలాసార్లు మిలిటరీ పవర్స్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేయడం, దాన్ని ఛాలెంజ్ చేయడం, దాన్ని పవర్లోంచి దింపేయడం, మిలిటరీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారంలోకి రావడం, ఇలా చాలాసార్లు నడిచింది. ఫర్ ఎగ్జాంపుల్ 1949 1949లోనే 3 times ఏకంగా గవర్నమెంట్స్ చేంజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. 1956లో ఇంకొకసారి మిలిటరీ కూ ఏదైతే జరగడం అనేది జరిగింది. అండ్ 1963లో బాతిస్ కూ ఏదైతే జరగడం అనేది జరిగిందో, బాతిస్ సోషలిస్ట్ పార్టీ అప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ టాపిల్ చేసి అధికారాన్ని తొలగించి ఎప్పుడైతే తిను అధికారంలోకి రావడం అనేది జరిగిందో, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రాడికల్ బ్రేక్ ఇన్ మోడర్న్ సిరియన్ హిస్టరీగా చెప్పొచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ మోడర్న్ సిరియన్ హిస్టరీగా మనం చెప్పొచ్చు. ఎందుకు సార్ 1946 నుంచి 1960s వరకు ఇన్నిసార్లు గవర్నమెంట్ మారడానికి గల కారణం ఏంటి అంటే, వెల్ సోఫిస్టికేటెడ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి డెవలప్ చేసుకోలేకపోవడం, కాన్స్టిట్యూషన్ అనేటువంటి నిర్దిష్టంగా ఏర్పాటు చేసుకోలేకపోవడం. ఈ మధ్యకాలంలోనే ఏకంగా 6 times రాజ్యాంగాన్ని మార్చడం అనేది జరిగింది సిరియా. అండ్ దాంతోపాటుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇజ్రాయిలీ అరబ్ వార్స్ కింద మనం చెప్పొచ్చు. ఆల్ ద అరబ్ కంట్రీస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పాలస్తీన్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చాలాసార్లు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. 1948-49 అరబ్ ఇజ్రాయిలీ వార్ అవ్వచ్చు, లేకపోతే 1967లో జరిగినటువంటి ద 6 Day వార్ అవ్వచ్చు. వీటన్నింటిలో కూడా సిన్స్ ఇట్ సైడెడ్ విత్ అరబ్ నేషన్స్, ఇట్ యాక్చువల్లీ లాస్ట్ ఎ లాట్ మెనీ టెరిటరీస్ టు ఇజ్రాయెల్ కంప్లీట్గా దిస్ అరబ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో క్రష్ చేయడం అనేది జరిగింది, చాలాసార్లు ఓడించడం అనేది జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి. మరి 1963లో బాతిస్ సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ దీనిలో డిఫరెంట్ ఫ్యాక్షన్స్ అనేవి మొదలైనవి. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రా రైట్ వింగ్ గ్రూప్, అల్ట్రా లెఫ్ట్ వింగ్ గ్రూప్ ఏవైతే ఉంటాయి ఇవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ రైట్ వింగ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో స్ట్రిక్ట్ సోషలిస్ట్ పాలసీస్ని తీసుకురావాలి, టొటాలిటేరియన్ అండ్ డిక్టేరియన్ రూల్స్ అనేటటువంటివి ఇంపోజ్ చేయాలని చెప్పి వీళ్ళంటే, దిస్ అల్ట్రా లెఫ్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అలా కాదు, రిఫార్మ్స్ అనేటటువంటి తీసుకురావాలని చెప్పి కొంతమంది అనడం అనేది జరిగింది. బట్ ఆల్రెడీ చెప్పాను 1967లో ఏం జరిగింది, ద 6 Day వార్ అనేటువంటిది జరిగింది. దీనిలో ఇజ్రాయెల్ చేతిలో సిరియా చాలా టెరిటరీస్ని కోల్పోవడం అనేది జరిగింది, చాలా పెద్ద ఓటమిని చవిచూడడం అనేది జరిగింది. ఈ ఓటమి తర్వాత అప్పటి సిరియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి హఫీజ్ అల్ అసద్ ఎవరైతే ఉన్నారో ఆయన దెన్ ఎగ్జిస్టింగ్ ప్రీమియం రూలర్ జాదిద్ని సివియర్గా క్రిటిసైజ్ చేస్తారు. మిలిటరీ ఫెయిల్యూర్ వల్ల సిరియా చాలా టెరిటరీస్ ఎస్పెషల్లీ గోలన్ హైట్స్ ఏవైతే ఉంటే వాటిని ఇజ్రాయెల్కి అప్పగించాల్సి వచ్చింది, క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అదే సమయంలో బాతిస్ గ్రూప్ యొక్క ప్రీమియర్గా ఉన్నటువంటి లీడర్గా ఉన్నటువంటి జాదిద్ పబ్లిక్ సపోర్ట్ని కూడా కోల్పోవడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి అన్ప్రెసిడెంటెడ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ది 6 Day వార్లో సిరియా చవిచూడడం అనేటువంటి జరిగింది అలాంగ్ విత్ అదర్ అరబ్ నేషన్స్. మరి ఇదే సమయంలో బాతిస్ గ్రూప్లో ఇంటర్నల్గా చెలరేగినటువంటి చాలా స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో దాని కారణంగా పవర్ వ్యాక్యూమ్ అనేటటువంటిది ఏర్పడింది. సో ఎవరు సరైనటువంటి అధికార డెసిషన్ మేకింగ్ పవర్ సరైనటువంటి వ్యక్తి లేనటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే ఆ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ని జాదిద్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశారో హఫీజ్ అల్ అసద్, ఆయన 1970 13 నవంబర్లో అధికారంలోకి వచ్చారు. సుమారు 30 ఏళ్ల పాటు 1970 నుంచి 2000 వరకు తన కొడుకైనటువంటి బషర్ అల్ అసద్ అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన ఒక డిక్టేరియన్ రూల్ని, ఒక టొటాలిటేరియన్ రూల్ని, ఒక నియంతృత్వ పాలన ఏదైతే ఉందో దాన్ని సిరియాలో కంటిన్యూ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా తన డిసెంట్ వ్యతిరేకత ఎవరైనా చూపిస్తే వాళ్ళ మీద సివియర్ అటాక్స్కి పాల్పడడం అనేది జరిగింది. అలాంటి ఒక ఇన్స్టెన్స్లో సుమారు 25,000 కామనర్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ పర్సన్ ద జెంటిల్మెన్ both the gentlemen that you are looking on this particular screen, one is హఫీజ్ అల్ అసద్ అండ్ అతని యొక్క కొడుకైనటువంటి బషర్ అల్ అసద్. వీళ్ళిద్దరూ కూడా దేనికి చెందినటువంటి వాళ్ళు, షియైట్ ఇస్లామిక్ కమ్యూనిటీకి చెందినటువంటి అలవైట్ అనేటటువంటి ఒక మైనారిటీ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు అనమాట. దీస్ ఆర్ షియైట్స్. కానీ సిరియాలో మెజారిటీ పాపులేషన్ ఎవరు, సున్నీస్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో సుమారు 1970 నుంచి నిన్న మొన్నటి వరకు 2 రోజుల ముందు వరకు సాగినటువంటి అసద్ ఫ్యామిలీ రూల్ ఏదైతే ఉందో దాని కారణంగా ది షియైట్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు రిసోర్సెస్ని, చాలా వరకు ఆపర్చునిటీస్ని, పవర్ని, అథారిటీని తమ చేతుల్లో పెట్టుకోవడం అనేది జరిగింది. దాని కారణంగా ద మెజారిటీ సున్నీ పీపుల్, ద మెజారిటీ పాపులేషన్ ఇన్ సిరియా, దే వర్ వెరీ అన్హ్యాపీ, దే వర్ డిస్కంటెంట్ విత్ ద రూల్ ఆఫ్ దిస్ అసద్ ఫ్యామిలీ. రైట్, ముఖ్యంగా డిక్టేటర్షిప్ అంటేనే పీపుల్ యొక్క రైట్స్ ఏవి అప్హోల్డ్ అవ్వవు. రైట్, అలాంటిది నువ్వు ఒక మైనారిటీ పీపుల్, మెజారిటీ పాపులేషన్ మా మీద అధికారం జలాయిస్తూ ఉన్నారు, మా రిసోర్సెస్ ఏవైతే ఉంటే వాటిని కొలగొడుతూ ఉన్నారు అనే ఆలోచన ప్రజల్లో ఉంటే ప్రజలు ఇంకెంత తిరగబడతారో ఆలోచించే ప్రయత్నం చేయండి. రైట్,
సో 2000వ సంవత్సరంలో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హఫీజ్ అల్ అసద్ అతని యొక్క రెండవ కుమారుడైనటువంటి ఫస్ట్ సన్ ఎవరైతే ఉంటారో అతను ఒక యాక్సిడెంట్లో చనిపోవడం ద్వారా అతని సెకండ్ సన్ అయినటువంటి బషర్ అల్ అసద్ ఎవరైతే ఉన్నారో అతని సక్సెసర్గా అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. 2000 నుంచి నిన్న మొన్నటి వరకు 2024 డిసెంబర్ 8 వరకు తనే అధికారంలో ఉండడం అనేటువంటిది జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఏమైంది? మరీ ముఖ్యంగా 2011లో మొదలైనటువంటి సిరియన్ సివిల్ వార్ ఏదైతే ఉందో దాని వెనుక ఇతని యొక్క పాత్ర ఏంటి, రోల్ ఏంటి, ఇలాంటి విషయాలు మాట్లాడదాం, వినండి. సో ఫైనల్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్ హఫీజ్ అల్ అసద్, మిస్టర్ బషర్ అల్ అసద్ 10 జూలై 2000 అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఇన్ రిఫరెండమ్ విత్ 97.29% ఆఫ్ ద ఓట్. ఈవెన్ ఇతను అధికారంలోకి రావడానికి అప్పుడు కాన్స్టిట్యూషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ కూడా చేంజ్ చేశారు. బికాస్ ఆఫ్ ద డిక్టేటరియన్ రూల్, టొటాలిటేరియన్ రూల్, వాళ్ళకి నచ్చినట్టు రూలింగ్ ఫ్యామిలీ ఏదైనా చేయొచ్చు, అవునా కదా? సో ఏం చేశారు, 40 years ఒక ప్రెసిడెంట్కి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ ముందు ఉంటే రూల్, ఇతన్ని అధికారంలోకి తప్పించేందుకు దాన్ని 34 yearsకి తగ్గించడం అనేటువంటిది జరిగింది. సో దట్ మిస్టర్ బషర్ అల్ అసద్ కెన్ బికమ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా ఆశ్చర్యకరంగా ఈయన అధికారంలోకి రాగానే విత్ ఇన్ 1 year ఈయన చాలా రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని ద డమాస్కస్ స్ప్రింగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో చాలా పొలిటికల్ ఫోరమ్స్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సో చాలా రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, అంటే సోషల్ అండ్ పొలిటికల్ స్పీర్ ఆఫ్ సిరియాలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అనే విషయాల మీద ఆలోచనలు అనేటువంటి ఈ సమయంలో మొదలైన ఇతని వాటిని ఎంకరేజ్ కూడా చేశాడు. ఏకంగా 600 పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తండ్రి ఖైదు చేసినటువంటి డిసెంట్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఖైదు చేసినటువంటి పీపుల్ని ఈయన రిలీజ్ చేయడం కూడా జరిగింది. పీపుల్లో మంచి భావన ఇతని మీద మొదలవడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ చాలా కాలంగా కంటిన్యూ అవుతున్నటువంటి డిప్లొమాటిక్ ఐసోలేషన్ కూడా ఈయన ఎండ్ కార్డు వేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్తో 24 ఏళ్ల తర్వాత డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అరబ్ లీగ్ సమిట్ అనేటువంటి పేరుతో సిరియా ఒక ఇంపార్టెంట్ శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో, లీడర్స్ ఆఫ్ డిఫరెంట్ అరబ్ నేషన్స్ అందరినీ ఒక చోటకి చేర్చి ఒక అరబ్ లీగ్ సమిట్ ని కూడా హోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దీనిలో భాగంగా ఇజ్రాయిల్తో పీస్ టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని హోల్డ్ చేయడం అనేది జరిగింది, విచ్ వాస్ మీడియేటెడ్ బై టర్కీ. సో ఇతర దేశాలతో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎండ్ కార్డ్ వేసి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విధంగా సిరియా అడుగులు వేయడం స్టార్ట్ చేసింది. అండ్ దాంతోపాటు తన ఎకానమీని కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎకనామిక్ లిబరలైజేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంచ్ చేయడం అనేది జరిగింది. పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆకర్షించడం అనేటువంటి జరిగింది. బట్ ఇన్ని జరుగుతున్నా సిరియాలో ఉన్నటువంటి మెజారిటీ సున్నీస్ ఎవరైతే ఉంటారో దే బిలీవ్ దట్ వైల్ సున్నీస్ వర్ ద మెజారిటీ, మేం మెజారిటీ ఉన్నప్పటికీ పవర్, రిసోర్సెస్, అథారిటీ ఇవన్నీ మైనారిటీ సెక్షన్స్ అయినటువంటి అలవైట్స్ లేదా షియైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లోనే ఉంటున్నాయి. ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ ఎకానమీ ఏదైతే ఉందో వాటిని మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం, దిస్ ఎకనామిక్ లిబరలైజేషన్ ఏదైతే ఉందో ఎంజాయ్ చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు భావించేవారు. పవర్లోకి వచ్చిన తర్వాత అసద్ తన ఎకానమీని ఓపెన్ చేసినప్పటికీ, సిరియన్ ఎకానమీని ఓపెన్ చేసినప్పటికీ, బట్ ద గెయిన్స్ అండ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో దే హ్యాడ్ లార్జ్లీ బీన్ లిమిటెడ్ టు ది ఎలిట్స్. ఓన్లీ షియైట్ ఎలిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎంజాయ్ చేశారు. ఆల్వేస్ దిస్ మెజారిటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదరికంలోను, అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి వాటి బారిన పడుతూనే ఉన్నారు అనే విధంగా సున్నీ సెక్షన్స్ ఆఫ్ సిరియా బిలీవ్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. సున్నా ఇప్పటి వరకు బషర్ అల్ అసద్ రెజీమ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అండ్ దాన్ని ఎలా మెజారిటీ సున్నీస్ పెర్సీవ్ చేస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు, దాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ హ్యాపెండ్ ఇన్ మీనా రీజియన్, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికన్ రీజియన్ ఇన్ ద ఇయర్ 2011. 2011లో స్టార్ట్ అయినటువంటి అరబ్ స్ప్రింగ్ గురించి మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ సిరీస్ ఆఫ్ pro-democracy uprisings that developed in several largely Muslim countries including Tunisia, Morocco, Syria, Libya, Egypt and Bahrain. చెప్పాను కదా, దిస్ మీనా కంట్రీస్, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్లో స్టార్ట్ అయినటువంటి ఎ సిరీస్ ఆఫ్ ప్రో డెమోక్రసీ అప్రైజింగ్స్. సో ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ట్యునీషియా, మొరాకో, సిరియా, లిబియా, ఈ కంట్రీస్కి ప్రెసిడెంట్స్గా, లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డిక్టేటర్షిప్, ఆటోక్రటిక్ రూల్, టొటాలిటేరియన్ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిట్ చేసేవాళ్ళు. సో ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా 15 ఏళ్ళని కొంతమంది, 20 ఏళ్ళు కొంతమంది, 25 ఏళ్ళు కొంతమంది, ఈవెన్ లిబియాన్ రూల్ చేసినటువంటి గద్దాఫీ ఏకంగా 42 years రూల్ చేయడం అనేటువంటి జరిగింది. సో దిస్ డిక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని రూల్ చేస్తూ ఉన్నారు, వీళ్ళెవరూ మాకొద్దు, మాకు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, మాకు ప్రజాస్వామ్యం అనేటువంటిది కావాలి అని చెప్పి ప్రో డెమోక్రసీ అప్రైజింగ్స్ పీపుల్, కామనర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
ఎక్కడ ఫస్ట్ ఈ అప్రైజింగ్ మొదలైంది? ట్యునీషియాలో మొదలవ్వడం అనేటువంటి జరిగింది. అప్పటికే ట్యునీషియాని సుమారు 23 ఏళ్లుగా రూల్ చేస్తున్నటువంటి ప్రెసిడెంట్ జైనీ అబిదిన్ బెన్ అలీ ఎవరైతే ఉన్నారో అతనికి వ్యతిరేకంగా ఒక మామూలు స్ట్రీట్ వెండర్ మొహమ్మద్ బోజీజీ ఆయన తనకి తాను నిప్పంటించుకుని చనిపోవడం అనేటువంటి జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయినటువంటి అప్రైజింగ్స్, అప్హీవల్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే ప్రాంతాలకు కూడా పాకడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లిబియాకి చేరుకోవడం అనేది జరిగింది. ఈజిప్ట్లో కూడా అప్పటికి 30 yearsగా రూల్ చేస్తున్నటువంటి హోస్నీ ముబారక్ వ్యతిరేకంగా, అతని రూల్కి వ్యతిరేకంగా 11 February 2011 ఒక పాపులర్ అప్రైజింగ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. లిబియాలో గదాఫీకి యొక్క 42 years రూల్కి వ్యతిరేకంగా అప్రైజింగ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 2011లో గదాఫీని మర్డర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రో డెమోక్రటిక్ అప్రైజింగ్స్ ఏవైతే ఉంటాయో యమన్లోను, బహ్రెయిన్లోను, సిరియాలోను అండ్ దాంతోపాటుగా ఈజిప్ట్లోను, మొరాకోలోను వీటన్నింటిలో కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మరి మీనా కంట్రీస్లో స్టార్ట్ అయినటువంటి అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ ఎవరు చేశారు? ఆల్ ద వెస్టర్న్ నేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, యూకే, యుఎస్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఫర్ దేర్ ఓన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఎవరైతే రెబల్ గ్రూప్స్ ఈ డిక్టేటర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళకి ఆర్మ్స్, ఎమ్యునిషన్, ఫండ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్స్ రేపు పొద్దున ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? ఈ కంట్రీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి ఈ కంట్రీస్ చేతుల్లో పెడతాయా లేదా? ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం అండ్ కొంత మేరకు వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం ఈ అరబ్ స్ప్రింగ్ని స్పాన్సర్ చేశారు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరబ్ స్ప్రింగ్ అనేటువంటిది ఒక రైట్ మోటోతో, మంచి ఆలోచనతోనే మొదలైనప్పటికీ మెజారిటీ ఆఫ్ ద మీనా కంట్రీస్లో క్రైసిస్ ఇప్పటికీ కొనసాగుతుండడం, రెఫ్యూజీ క్రైసిస్ అవ్వచ్చు, హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేటటువంటిది ఇప్పటికీ ఇంటెన్సిఫై అవ్వడానికి అరబ్ స్ప్రింగ్ ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పొచ్చు. అప్పటికంటే కండిషన్స్ ఇంకా డిటీరియేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రజలు ఘోరమైనటువంటి పొజిషన్లో పరిస్థితుల్లో బతక రావడం అనేటువంటి జరిగిందాం. రైట్, ద ఎక్స్పెక్టేషన్ వాజ్ దట్ కంట్రీస్ వేర్ పీపుల్ రోజ్ సచ్ యాజ్ ట్యునీషియా, ఈజిప్ట్, యమన్, లిబియా, బహ్రెయిన్ అండ్ సిరియా, ద ఓల్డ్ ఆటోక్రసీస్ అప్పటి వరకు ఉన్నటువంటి ఆటోక్రటిక్ రూల్, డిక్టేటర్షిప్ రూల్, టొటాలిటేరియన్ రూల్ ఏదైతే ఉందో అది దేంతో రిప్లేస్ అవ్వాలి? న్యూ డెమోక్రసీస్, కొత్తగా ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో రిప్లేస్ అవ్వబడాలనే ఉద్దేశంతో అరబ్ స్ప్రింగ్ అనేటటువంటిది స్టార్ట్ అయినప్పటికీ ఇఫ్ యూ క్లోజ్లీ అనలైజ్ ద అవుట్కమ్స్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్ అది డివాస్టేటింగ్ ఎఫెక్ట్ కామనర్స్ మీద, సామాన్య ప్రజల మీద విడిచిపెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. మరి జస్ట్ లైక్ ట్యునీషియాలో డిక్టేటర్షిప్ని ఎలా అయితే కూలదొద్దాం అనుకున్నారు, లిబియాలో ఎలా కూలదొద్దాం అనుకున్నారు, ఈజిప్ట్లో ఎలా అయితే కూలదొద్దాం అనుకున్నారు, యమన్లో ఎలా కూలదొద్దాం అనుకున్నారు, బహ్రెయిన్లో ఎలా కూలదొద్దాం అనుకున్నారు, సిరియాలో కూడా ఆల్మోస్ట్ అప్పటికే సుమారుగా 40 yearsగా ఒకే ఫ్యామిలీ రూల్ చేస్తూ ఉంది. అది కూడా మైనారిటీ అలవైట్ కమ్యూనిటీ, షియైట్ కమ్యూనిటీకి చెందినటువంటి అసద్ ఫ్యామిలీ రూల్ చేస్తూ ఉంది. ఈవెన్ అసద్ ఫ్యామిలీ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం కొంతమందికే సపోర్ట్ చేసినాయి. ఈవెన్ ఎలీట్, ఉన్నత వర్గాల వరకే సపోర్ట్ చేసినాయి. మెజారిటీ సున్నీ పాపులేషన్కి సపోర్ట్ చేయలేదు. సున్నీ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడలేదన్న ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు? పెద్ద ఎత్తున సిరియాలో కూడా యాంటీ గవర్నమెంట్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. వాటిని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. సో నౌ లెట్ us look at the impact of Arab Spring in Syria. So now let us look at the impact of Arab Spring in Syria. సిరియాలో అరబ్ స్ప్రింగ్ ఎలా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది చూడండి. ఎప్పుడైతే మిగిలిన కంట్రీస్లో ట్యునీషియాలో, లిబియాలో, ఈజిప్ట్లో అండ్ అదర్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్లో అరబ్ స్ప్రింగ్ పెద్ద ఎత్తున అప్రైజింగ్స్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో సిరియాలో ఉన్నటువంటి సౌత్ వెస్టర్న్ సిటీ ఇక్కడ ఉంటుంది దారా. ఇందాక నేను చెప్పడం అనేది జరిగింది దారాని. సో ఆ పర్టికులర్ రీజియన్లో 15 మంది బాయ్స్ కలిపి ఒక పెయింటింగ్ అనేటువంటిది వేశారు. స్ప్రే పెయింటింగ్ స్కూల్ వాల్ మీద వేయడం అనేది జరిగింది. ఏమని? ద పీపుల్ వాంట్ ద ఫాల్ ఆఫ్ ద రెజీమ్, గవర్నమెంట్ కూలిపోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారనే విధంగా వాళ్ళు ఒక గ్రాఫిటీ పెయింటింగ్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఎవరైతే ఈ పెయింటింగ్ వేశారో వాళ్ళని గవర్నమెంట్ ఫోర్సెస్ అరెస్ట్ చేసి విపరీతంగా టార్చర్ చేశారు. సో వాళ్ళకి మద్దతుగా, ఈ 15 మంది బాయ్స్కి మద్దతుగా చాలామంది డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది. ది క్లాష్డ్ విత్ ద పోలీసుల్ని ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ప్రొటెస్ట్ ఏవైతే ఉంటాయో దిస్ దారా నుంచి డమాస్కస్కి అండ్ దాంతోపాటు హమాకి, అలెపోకి, ఇలా అదర్ పార్ట్స్ ఆఫ్ సిరియాకి కూడా స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. చాలామంది ప్రొటెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ చేంజ్ అవ్వాలని అప్పుడు కోరుకోవాలి ఆ సమయంలో. కాకపోతే సమ్ మోడరేట్ డిమాండ్స్తో ముందుకు వచ్చారు. ఏంటి? పొలిటికల్ ప్రిజనర్స్ని ఎప్పుడైతే అప్పటి వరకు గవర్నమెంట్ ఎవరినైతే అరెస్ట్ చేసిందో వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి. అప్పటికే 5 decadesగా 50 ఏళ్ళుగా సిరియాలో కొనసాగుతున్నటువంటి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఎండ్ చేసి పీపుల్కి రైట్స్ అనేటటువంటి అప్పగించాలి. పీపుల్కి లిబర్టీ అండ్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఉండాలి. కరప్షన్, అవినీతి ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వాలి అని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరంగా కోరుకున్నారు.
దిస్ యాంటీ రెజిమ్ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో దిస్ సూన్ స్ప్రెడ్ ఫ్రమ్ డెరా, దిస్ రేడా రీజియన్ నుంచి మేజర్ సిటీస్ లైక్ డమాస్కస్, హమా, హోమ్స్, సో ఇలాంటి ప్రాంతాలకు చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. సో గవర్నమెంట్ కూడా అప్పటి వరకు ఒక రిఫార్మర్గా, ఒక లిబరల్ లీడర్గా ప్రొజెక్ట్ అయినటువంటి బషర్ అల్ అసద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా డెమాన్స్ట్రేషన్తో ముందుకు వస్తున్నారో వాళ్ళు టార్చర్ చేయడం, ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్స్ అంటే ఎటువంటి న్యాయ విచారణ లేకుండా వాళ్ళని ఉరి తీయడం, ఇలాంటి చాలా ఇన్స్టెన్సెస్ని ఈ సిరియా చూడడం అనేటువంటి జరిగింది. మరి వీటన్నింటికి వ్యతిరేకంగా ఫైనల్లీ జూలై 2011 జూలైలో ఫ్రీ సిరియన్ ఆర్మీ అనేటటువంటిది ఒకటి ఏర్పాటైంది. అప్పటి వరకు సిరియన్ మిలిటరీ ఫోర్సెస్లో ఉన్నటువంటి సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, సమ్ ఆఫీసర్స్ అందరూ కలిపి గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ కాదు, పీపుల్ని ఇంతగా టార్చర్ చేయడం, పీపుల్ యొక్క రైట్స్ అనేటువంటి లాక్కోవడం, అండ్ దాంతోపాటు పీపుల్ యొక్క వాయిసెస్ లేకపోతే పీపుల్ యొక్క ఒపీనియన్స్ వినకుండా విత్ షీర్ అండ్ బ్రూట్ ఫోర్స్తో వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళని చంపడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది కలిసి ఫ్రీ సిరియన్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేశారు టు ఫైట్ అగెనెస్ట్ ద నేషనల్ ఫోర్సెస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సిరియా. సిరియా గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేయడానికి. సో దిస్ ఫ్రీ సిరియన్ ఆర్మీ ఏదైతే ఉందో దాని లక్ష్యం ఏంటి? దిస్ ఆటోక్రటిక్ రూల్ నుంచి సిరియాని ఫ్రీ చేయడం, నియంతృత్వ పాలన నుంచి సిరియాని కాపాడడం, తద్వారా పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయడం. మరి దిస్ ఫ్రీ సిరియన్ ఆర్మీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో, దాని లీడర్షిప్లో ప్యారలల్ గవర్నమెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి. సిరియన్ నేషనల్ కోయలేషన్ లాంటి గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. బట్ దిస్ ఫ్రీ సిరియన్ ఆర్మీ అవ్వచ్చు, దిస్ సిరియన్ నేషనల్ కోయలేషన్ అవ్వచ్చు, దాని తర్వాత ఫామ్ అయినటువంటి నేషనల్ కోయలేషన్ అవ్వచ్చు, దే వర్ అనేబుల్ టు డెలివర్ సిగ్నిఫికెంట్ డిప్లొమాటిక్ ఆర్ మెటీరియల్ సపోర్ట్ టు ద అపోజిషన్. ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా డెమాన్స్ట్రేషన్తో వస్తున్నారో, ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ మెటీరియల్ సపోర్ట్ అందించడం కానీ లేకపోతే డిప్లొమాటిక్ సపోర్ట్ అందించడంలో వీళ్ళు ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ మెనీ ఆఫ్ ద రెజీమ్స్ అపోనెంట్స్, అంటే అప్పటికే ఉన్నటువంటి గవర్నమెంట్స్ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో, సిరియన్ గవర్నమెంట్ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ సిరియా, దే అకార్డ్ ఇట్ లిటిల్ లెజిటిమసీ. అందుకే వీళ్ళందరూ దిస్ ప్యారలల్ గవర్నమెంట్స్ ఏవైతే ఏర్పడినాయో వాటికి అథారిటీ అనేటువంటిది ఇవ్వలేదు, డెసిషన్ మేకింగ్ రోల్ అనేది ఇవ్వలేదు, సపోర్ట్ అనేటువంటిది చేయలేదు. మరి మొత్తానికి ఇక్కడ ఎవరున్నారు ఇప్పటికీ స్టిల్ ఆ సమయం వరకు కూడా 2012 వరకు కూడా మేజర్ హోల్డ్ ఎవరికి ఉంది? గవర్నమెంట్ ఆఫ్ సిరియా, దట్ ఈస్ ద అసద్ గవర్నమెంట్కే ఉంది. సో రెస్ట్ అపోనెంట్స్ వేరే వాళ్ళని ఎవరిని తమ లీడర్స్గా ఎన్నుకోవట్లేదు. ముఖ్యంగా దిస్ సిరియన్ నేషనల్ కోయిలేషన్ కానీ ఫ్రీ సిరియన్ ఆర్మీ కానీ వీటిని ఎన్నుకోవట్లేదు. సో దిస్ పవర్ వ్యాక్యూమ్ ఏదైతే ఏర్పడిందో దాన్ని రిప్లేస్ చేయడానికి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ లైక్ అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఏవైతే ఉన్నాయో ఇవి 2012-13 సమయాల్లో సిరియాలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటి జరిగింది. దిస్ యాంటీ రెజీమ్ ఫ్యాక్షన్స్ ఏవైతే ఉంటే వాళ్ళ సహాయంతో గవర్నమెంట్ కంట్రోల్ నుంచి చాలా టెరిటరీస్ తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నించడం అనేటువంటి జరిగింది. సరిగ్గా అదే సమయంలో 2013లో అసద్ గవర్నమెంట్ కెమికల్ వెపన్ అటాక్కి పాల్పడడం అనేది జరిగింది. ఈ కెమికల్ వెపన్ అటాక్లో భాగంగా 1400 సామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారమ్మా. దాని తర్వాత ఇష్యూ ఇంకా తీవ్రతరం అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ ఈవెన్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మిలిటెంట్ గ్రూప్స్ లైక్ అల్ ఖైదా అండ్ ఇస్లామిక్ స్టేట్ ఎంటర్ అవ్వడంతో దిస్ సిరియన్ సివిల్ వార్ కాస్త ఇంటర్నేషనలైజ్ అవ్వడం అనేది జరిగింది. చాలా డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ప్లేయర్స్, ముఖ్యంగా ఫారెన్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ 2011లో అరబ్ స్ప్రింగ్ రూపేణా ఎప్పుడైతే అప్హీవల్స్, ఈ అప్రైజింగ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో ఆ సమయంలో సిరియన్ గవర్నమెంట్ ఎవరైతే ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అణిచివేయడానికి, వాళ్ళని అణగదొక్కడానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? రష్యా సపోర్ట్ చేయడం అనేది జరిగింది అసద్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి. ఎందుకంటే హిస్టారికల్గా యుఎస్ఎస్ఆర్ అప్పటి సోవియట్ యూనియన్కి అండ్ దాంతోపాటు సిరియాకి క్లోజర్ టైజ్ అనేటటువంటి ఉండడం వల్ల ఈవెన్ ఇరాన్ ఏదైతే ఉందో అది కూడా తన సపోర్ట్ అనేటటువంటి అసద్ గవర్నమెంట్కి అందించడం అనేది జరిగింది. ఇరాన్ ఎందుకు అందించడం మనం చెప్పుకున్నాం. అసద్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ షియైట్ మెజారిటీ గవర్నమెంట్, ఇజంట్ ఇట్? దో ద పీపుల్ ఫ్రమ్ సిరియా సున్నీ మెజారిటీ అయినప్పటికీ గవర్నమెంట్ ఎలిట్ షియైట్స్. సో అధికారంలో షియైట్స్ ఉండాలని ఇరాన్ కోరుకుంటుందా లేదా? తప్పకుండా కోరుకుంటుంది. సో అందుకే ఇరాన్ ఏం చేసింది? యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ స్ట్రాటజీ ఇరాన్ తన సపోర్ట్, తన మద్దతు అసద్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి అందించడం అనేది జరిగింది. సో బోత్ రష్యా అండ్ ఇరాన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఎర్లీ ఫారెన్ ప్లేయర్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సిరియన్ సివిల్ వార్గా మనం చెప్పొచ్చమ్మా. సో నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సిరియన్ సివిల్ వార్ విచ్ స్టార్టెడ్ ఇన్ 2011. 2011 నుంచి అసద్ రెజీమ్ ఎండ్ అవ్వడం వరకు 2024 డిసెంబర్ 8వ తారీఖు వరకు కంటిన్యూ అయినటువంటి సిరియన్ సివిల్ వార్లో ఎవరెవరు ఎక్స్టర్నల్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ టర్కీ చూడండి.
టర్కీ సిరియన్ నేషనల్ ఆర్మీ లాంటి ఫ్యాక్షన్స్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ ఎ కోయిలేషన్ ఆఫ్ ఆర్మ్డ్ సిరియన్ అపోజిషన్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిరియన్ గవర్నమెంట్, దట్ ఈస్ అసద్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏవైతే గ్రూప్స్ సిరియాలో ఆపరేట్ అవ్వడం అనేది జరిగిందో వాటన్నింటినీ టర్కీ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. వెరస్ బోత్ రష్యా అండ్ ఇరాన్, నేను ఆల్రెడీ చెప్పినట్టు అసద్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది, సిరియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. త్రూ అవుట్ సిరియా సివిల్ వార్ రష్యా హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద అసద్స్ మోస్ట్ లాయల్ ఫారిన్ బ్యాకర్స్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే హిస్టారికల్ టైస్ ఉండడం అసద్ గవర్నమెంట్, అసద్ ఫ్యామిలీకి, అండ్ దాంతోపాటుగా దిస్ లెవరేట్ లేదా మెడిటేరియన్, ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్లో రష్యాకి ఎకనమిక్ ఇంట్రెస్ట్ కూడా ఉండడం. సో మెడిటేరియన్ అనేటటువంటిది ఒకరి కంట్రోల్లో ఉండకుండా, ముఖ్యంగా ద వెస్ట్ కంట్రోల్లో ఉండకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఎన్ష్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ మెడిటేరియన్ రీజియన్, బ్లాక్ సీ కూడా. అందుకే ఈవెన్ యుక్రెయిన్ ఏదైతే ఉందో, యుక్రెయిన్లోని బ్లాక్ సీకి సంబంధించిన ఇంపార్టెంట్ పెనిన్సులా క్రిమియా ఏదైతే ఉందో దాన్ని కూడా 2014లో రష్యా అనెక్స్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అందుచేత సిరియన్ గవర్నమెంట్, అసద్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఎనిమీస్ లేదా రెబల్ ఫ్యాక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా రష్యా తన సపోర్ట్ అందించడం అనేది జరిగింది. ఆర్మ్స్, ఎమ్యునిషన్ అండ్ దాంతోపాటు డిప్లొమాటిక్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇరాన్ అండ్ హెజ్బుల్లా కూడా దేవర్ పార్ట్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో కొన్ని నెట్వర్క్ ఆఫ్ కంట్రీస్ అండ్ గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెజ్బుల్లా ఈజ్ ఎ మిలిటెంట్ గ్రూప్, లెబనన్ బేస్డ్ షియైట్ మిలిటెంట్ గ్రూప్, అండ్ పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి హమాస్ మనకి గత సంవత్సరం ఇజ్రాయెల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు. యమన్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి హౌదీ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇరాన్ తన సపోర్ట్ అనేటువంటిది అందిస్తుంది. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి అంటే మిడిల్ ఈస్టర్న్ రీజియన్లో అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్గా ఎండ్ అయ్యేలాగా చూడడం. అమెరికా కన్సిడర్స్ ఇరాన్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ అడ్వర్సరీస్, వన్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ రైవల్స్గా అమెరికా ఇరాన్ని కన్సిడర్ చేస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్టర్న్ రీజియన్, దిస్ రీజియన్లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ని ఎండ్ చేయడం. అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్ యొక్క, అమెరికా యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఇజ్రాయెల్ యొక్క డామినెన్స్ ఏదైతే ఉందో, ద జూయిష్ డామినెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడం. అండ్ ఈవెన్ సున్నీస్కి ఈక్వల్గా షియా పవర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం అనేటువంటిది దిస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క లక్ష్యం. కాబట్టి సిరియాని రూల్ చేస్తున్నటువంటి ద షియైట్ ఎలీట్ గ్రూప్ ఏదైతే ఉందో, దట్ ఈస్ అసద్ ఫ్యామిలీకి ఇరాన్ అండ్ హెజ్బుల్లా తన సపోర్ట్ అనేటువంటిది అందిస్తా ఉందన్నమాట. అండ్ ఈవెన్ ఇరాన్ లెబనాన్లో ఉన్నటువంటి దిస్ హెజ్బుల్లా గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ అనేటువంటిది అందించాలి అంటే త్రూ సిరియా మాత్రమే తను పంపించగలదు. సో సిరియాలో తన లైక్ మైండెడ్ ప్లేయర్స్ అధికారంలో ఉండడం అనేటువంటిది ఇరాన్కి చాలా చాలా అవసరం. అందుకని అసద్ ఫ్యామిలీకి ఎప్పటికప్పుడు సపోర్ట్ అనేటువంటిది అందిస్తూనే ఉంది. సార్ మరి 2011 నుంచి ఇప్పటి వరకు బోత్ రష్యా అండ్ ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు మీరు ఏం చెప్పారు? అసద్ గవర్నమెంట్ చాలా టెరిటరీస్ సిరియాలో చాలా తన కంట్రోల్లో ఉన్నాయని చెప్పారు. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ ఇన్ ఏ మంత్ ఏ విధంగా దీస్ రెబల్ గ్రూప్స్ అసద్ గవర్నమెంట్ ఓడించడం అనేది జరిగింది, ఫాల్ ఆఫ్ డమాస్కస్కి. మరి కారణం ఏంటి సార్ అంటే బోత్ రష్యా, ఇరాన్ అండ్ హెజ్బుల్లా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓన్ కాన్ఫ్లిక్ట్స్ నిమగ్నమై ఉంటాం. రష్యా యుక్రెయిన్ వార్లో కంప్లీట్గా నిమగ్నమై ఉంది, రిసోర్సెస్ అన్ని వాటి మీద ఫోకస్ పెట్టింది. ఇరాన్ అండ్ హెజ్బుల్లా యమన్ సివిల్ వార్లో కానీ లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో ఇప్పుడు బిజీగా ఉన్నారు. సో దట్ రిసోర్సెస్ సిరియాలో తక్కువగా ఉండడం వల్ల దాన్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకొని దీస్ రెబల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద సిటీస్ అండ్ టెరిటరీస్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగారు. అర్థమైందా? క్లారిటీ వస్తుందా ద ఇంటర్ రిలేషన్షిప్? రైట్, మరి నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at the role of the United States. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రోల్ అండ్ స్టాన్స్ సిరియన్ సివిల్ వార్ విషయంలో చాలాసార్లు మారుతూ రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ది ఇనిషియలీ సపోర్టెడ్ అపోజిషన్ గ్రూప్స్ ఇన్ దేర్ అప్రైజింగ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్. నేను చెప్పాను ఆల్ ద వెస్టర్న్ అరబ్ స్ప్రింగ్లో భాగంగా ఎవరైతే అపోజిషన్ గ్రూప్స్ గవర్నమెంట్ డిక్టేటోరియల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అప్రైజింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ సపోర్ట్ చేసిందని చెప్పుకున్నాం. ఆర్మ్స్, ఎమ్యునిషన్ అండ్ దాంతోపాటు ఫండ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేసిందని చెప్పుకున్నాం. సో యుఎస్ కూడా ఈ అపోజిషన్ గ్రూప్స్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అసద్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రొటెస్ట్ గ్రూప్స్కి యుఎస్ కూడా సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది, ప్రొవైడింగ్ వెపన్స్, ట్రైనింగ్, ఫండ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎప్పుడైతే ఇస్లామిక్ స్టేట్ ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్లోకి ఐసిస్ అనేటువంటిది ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో, నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే దిస్ ఇనీషియల్ ప్యారలల్ గవర్నమెంట్స్ పీపుల్ యొక్క సపోర్ట్ని గార్నర్ చేయడంలో ఫెయిల్ అవ్వడం అనేది జరిగిందో ఆ పవర్ వ్యాక్యూమ్ని దృష్టిలో పెట్టుకొని బోత్ అల్ఖైదా అండ్ ఐసిస్ సిరియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఐసిస్ ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిస్ మిడిల్ ఈస్ట్లో సెక్యూరిటీ అనేటటువంటిది స్టెబిలైజ్ చేయాలి అనేటటువంటి పేరుతో ఐసిస్కి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ అటాక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ఇవి కండక్ట్ చేయడం అనేది జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ కుర్దిష్ ఫోర్సెస్. కుర్దిష్ ఫోర్సెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ యొక్క ఏమేంటి, టర్కీలో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ రీజియన్, సిరియాలో కొంత రీజియన్, ఇరాక్లోని చాలా వరకు రీజియన్, అండ్ దాంతోపాటు అర్మేనియాలో కొంత రీజియన్, ఇరాన్లో కొంత రీజియన్, ఇవన్నీ కలిపి
కుర్దిస్తాన్, ఈ మౌంటైనియస్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని కలిపి కుర్దిస్తాన్ అనేటువంటి అటానమస్ కంట్రీగా ఏర్పడాలనే లక్ష్యంతో ఈ కుర్ద్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో దిస్ కుర్దిష్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా టర్కీ ఎప్పటికప్పుడు తన ఎయిర్ స్ట్రైక్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఎందుకు కుర్దిస్తాన్ అనేటటువంటి రిలీజ్ అయింది అనుకోండి, టర్కీలో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ పోర్షన్ అండ్ దాని మీద కంట్రోల్ టర్కీ కోల్పోయేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది, అవునా? మరి ఇక్కడ కుర్దిష్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి సహాయం తీసుకొని యుఎస్ ఏం చేస్తూ ఉంది, ఐసిస్ లేదా అల్-ఖైదా లాంటి అదర్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా బాంబ్స్, ఎయిర్ స్ట్రైక్స్ ఇవి కండక్ట్ చేస్తూ ఉంది. సో దీస్ కుర్దిష్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో దేవర్ ఫోర్సెస్ ఫ్రమ్ సిరియాస్ కుర్దిష్ ఎథ్నిక్ మైనారిటీ. They became the United States' main local partner in the fight against the Islamic State group in Syria. సిరియాలోని ఐసిస్కి వ్యతిరేకంగా వాళ్ళ యుఎస్ యొక్క ఇంపార్టెంట్ అలై కింద ఎవరున్నారు, కుర్దిష్ ఫోర్సెస్ ఉండమనేటువంటి జరిగింది. సో అండర్ ద నేమ్ ఆఫ్ సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఆల్ దీస్ కుర్దిష్ నేషనలిస్ట్ ఫోర్సెస్ ఏం చేయడం అనేటువంటి జరిగింది, ఐసిస్ అండ్ అల్-ఖైదా ఎక్స్పాన్షన్కి వ్యతిరేకంగా యుఎస్ సహాయంతో వాళ్ళు పోరాటం అనేటువంటి చేస్తూ ఉన్నారు. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మొత్తం అసద్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఒకవైపు, అండ్ వేరు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్తో అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్షన్స్ ఒకవైపు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కుర్దిష్ ఫోర్సెస్కి ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంది, ఐసిస్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంది, అల్-ఖైదాకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, అండ్ అదర్ స్మాల్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక్కొక్క లక్ష్యం ఉంది. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సిరియాలో వేరు టెరిటరీస్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. అసద్ గవర్నమెంట్ వీళ్ళందరి యొక్క హోల్డ్ ఏదైతే ఉందో ప్రామినెన్స్ని ఎండ్ చేసి ద ఎంటైర్ సిరియాకి మళ్ళీ డిక్టటోరియల్ గవర్నమెంట్ అందివ్వాలని చెప్పి అసద్ గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉంది. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఈ కాంటెక్స్ట్లో లెట్ us look at another important organization named హయత్ తహరీర్ అల్ షామ్, హెచ్టిఎస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ద లెవెంట్, ద ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని లిబరేట్ చేయడానికి స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్. లిబరేషన్ ఫ్రమ్ హూమ్, లిబరేషన్ ఫ్రమ్ దీస్ డిక్టటోరియల్ ఆర్ టొటాలిటేరియన్ రెజీమ్స్ అన్నట్టు, అర్థమైందా? సో సిరియాలో సివిల్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయిన తొలినాళ్ళలోనే యాంటీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా దిస్ హయత్ తహరీర్ అల్ షామ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ప్రో అసద్ గవర్నమెంట్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా వీళ్ళు చాలా ఇన్సర్జెంట్ యాక్టివిటీస్, సూసైడ్ అటాక్స్ ఏవైతే ఉంటే వాటిని కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. స్టార్టింగ్లో వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ అండ్ దాంతోపాటు అల్-ఖైదా ఈ రెండింటికి సపోర్ట్గా ఉన్నప్పటికీ, అనుబంధంగా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే యుఎస్ ఇన్వాల్వ్ అయిందో ఐసిస్ అండ్ దాంతోపాటు అల్-ఖైదాని ఎండ్ చేయాలని చెప్పి ఈ రీజియన్కి స్టెబిలిటీ తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఏం చేశారు, దీస్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా వెళ్ళి అదర్ యాంటీ అసద్ ఫోర్సెస్ ఆర్ యాంటీ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫ్యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలిసి దిస్ హయత్ తహరీర్ అల్ షామ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. బట్ యునైటెడ్ స్టేట్స్ ఇనిషియల్గా ఐసిస్కి అల్-ఖైదాకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇప్పటికీ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కింద దీన్ని కన్సిడర్ చేస్తుంది. మీరందరూ దీన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 4 daysగా దిస్ హెచ్టిఎస్ ఏదైతే ఉందో, హయత్ తహరీర్ అల్ షామ్ ఏదైతే ఉందో, ఇదే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిటీస్ని, టౌన్స్ని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఫైనలీ లెట్ టు ద ఫాల్ ఆఫ్ అసద్స్ గవర్నమెంట్ ఇన్ సిరియా. సిరియాలో అసద్ గవర్నమెంట్ కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది, పడిపోవడం అనేది జరిగింది. ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ బషర్ అల్ అసద్ ఎవరైతే ఉంటారో అతను మాస్కోకి పారిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎవరు ఇప్పుడు సిరియాని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఏ టెరిటరీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి. దిస్ రెడ్ కలర్ రీజియన్ ఏదైతే ఉందో అది ఎవరి కంట్రోల్ ఉందంటే దిస్ హెచ్టిఎస్, దట్ ఈస్ హయత్ తహరీర్ అల్ షామ్ ఏదైతే ఉందో దాని కంట్రోల్లో ఉండడం అనేది జరిగింది. రీసెంట్గానే ఇది ఆల్మోస్ట్ దిస్ నార్త్ వెస్ట్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సదర్న్ పార్ట్ ఆఫ్ సిరియాకి పెనట్రేట్ అవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ సిటీస్ లైక్ అలెపో, హమా, హోమ్స్ అండ్ దాంతోపాటు డెమాస్కస్ ఈ రీజియన్స్ ఏవైతే ఉంటాయి దాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొచ్చింది అనమాట. అండ్ దిస్ పర్టిక్యులర్ ఆరెంజ్ కలర్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలని సమ్ అన్ఐడెంటిఫైడ్ అపోజిషన్ గ్రూప్స్, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సున్నీ మెజారిటీ, సున్నీ డామినేటెడ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఆరెంజ్ కలర్ రీజియన్ తమ కంట్రోల్లో పెట్టుకున్నాయి. వెరస్ టర్కీ సపోర్ట్ చేస్తున్నటువంటి సిరియన్ రెబల్స్, టర్కిష్ మిలిటరీ సపోర్ట్ చేస్తున్నటువంటి సిరియన్ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో దిస్ ఎల్లో కలర్ రీజియన్స్ అనేటువంటి వాళ్ళ కంట్రోల్, ముఖ్యంగా నార్త్ సమ్ దోస్ పర్టికులర్ రీజియన్స్ దట్ షేర్ బార్డర్ విత్ టర్కీ, ఈ పర్టికులర్ టెరిటరీస్ టర్కీ మిలిటరీ అండ్ దాంతోపాటు టర్కీ సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉన్నాయి. వెరాస్ కుర్దిష్ లెడ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో దట్ మీన్స్ ఈ పర్టికులర్ సిరియాలో మనకి యుఎస్ లోకల్ పార్ట్నర్ అయినటువంటి కుర్దిష్ ఫోర్సెస్ కంట్రోల్లో దిస్ రీజన్, నార్త్ ఈస్టర్న్ రీజన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మీరు చూడండి దిస్ పర్టికులర్ మార్క్ రీజన్ ఇదంతా ఒకప్పుడు సిగ్నిఫికెంట్ పోర్షన్ మనకి 4 days బ్యాక్ వరకు ఈ ల్యాండ్ అంతా ఎవరి కంట్రోల్, ఈ టెరిటరీ మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంది, బషర్ అల్ అసద్. సో అసద్ గవర్నమెంట్ అండర్లోనే ఉండబోయేటటువంటిది జరిగింది. బట్ కానీ దిస్ హెచ్టిఎస్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ సిటీస్ని,
ముఖ్యంగా లెబనాన్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి సిటీస్ ఏవైతే ఉంటే వాటన్నిటిని దగ్గరగా ఉన్నటువంటి సిటీస్ని క్యాప్చర్ చేసుకున్నారు. ఎందుకు? లెబనాన్లో ఏముందని చెప్పుకున్నాం, హెజ్బుల్లా, షియైట్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా ఉందని చెప్పుకున్నాం. సో దిస్ లెబనాన్కి, దట్ ఈస్ షియైట్ మెజారిటీ మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా ఉన్నటువంటి సెంటర్ అయినటువంటి ప్లేసెస్కి అండ్ దాంతోపాటు అదర్ పార్ట్స్ ఆఫ్ సిరియాకి మధ్యలో ఈ కమ్యూనికేషన్ అండ్ యాక్సెస్ బ్రేక్ చేయడం అనేది జరిగింది అనుకోండి, సక్సెస్ఫుల్గా హెజ్బుల్లా ఆపరేట్ చేయగలదా సిరియాలో? ద రెస్ట్ ఆఫ్ ది సిరియా ఏదైతే ఉందో ఇక్కడ చేయలేదు. సో అందుకే చూడండి ఎంత పర్టికులర్ స్ట్రాటజిక్గా సదరన్ పార్ట్ ఆఫ్ సిరియా వైపు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారో తమ కంట్రోల్ని. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ హౌ ది సిరియన్ రెబల్స్ అడ్వాన్స్ ఫ్రమ్ నార్త్. సో కేవలం దిస్ నార్త్ వెస్టర్న్ రీజియన్కే పరిమితమైనటువంటి ఎస్టీఎస్ వాళ్ళు బై డిసెంబర్ 3 అలెపోని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ద లార్జెస్ట్ సిటీ ఇన్ సిరియా అని మనం చెప్పుకున్నాం. అండ్ 5th డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎనదర్ ఇంపార్టెంట్ సిటీ నేమ్డ్ హమాన్ తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. 7th డిసెంబర్కి వచ్చేటప్పటికి హోమ్స్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. 8th డిసెంబర్కి వచ్చేటప్పటికి డమాస్కస్ని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేటువంటి జరిగింది. సో ఎప్పుడైతే ద క్యాపిటల్ సిటీ ఏంటంటే రెబల్స్ కంట్రోల్లోకి రావడం అనేది జరిగిందో, సిరియన్ గవర్నమెంట్ లెడ్ బై ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ కంప్లీట్గా రిట్రీట్ అవ్వడం అనేటటువంటి జరిగింది, సరెండర్ అవ్వడం అనేది జరిగింది. ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ రష్యాలోని మాస్కోకి పారిపోవడం అనేటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో అసద్ గవర్నమెంట్ ఫాల్ ఏదైతే ఉందో దిస్ మార్క్ ద ఎండ్ ఆఫ్ సిరియన్ సివిల్ వార్ అని చెప్పి కొంతమంది అంటారు. కానీ ఇది ఒక కొత్త చాప్టర్కి కారణం అవ్వచ్చు అని చెప్పి కొంతమంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి సిరియన్ సివిల్ వార్కి ఎండా లేదా మరొక కొత్త చాప్టర్కి ప్రారంభమా మనకి టైమే చెప్పాలి. రైట్, ఇప్పుడు మన ఎగ్జామ్ సెంట్రిక్ వేలో మనం ఏం చేద్దాం, దిస్ పర్టికులర్ ద ఫాల్ ఆఫ్ అసద్స్ రెజీమ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా, భారతదేశం మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఉండొచ్చు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బికాజ్ అసద్ ఆల్వేస్ బీన్ ఏ ఫ్రెండ్ టు ఇండియా, ఇండియాతో చాలా ఫ్రెండ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ద క్రిటికల్ కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ కూడా ఆయన ఏం చెప్పారు, కాశ్మీర్ ఇష్యూ అనేటువంటిది ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్, దాని మీద ఎక్స్టర్నల్ ప్లేయర్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. మరి అసద్ గవర్నమెంట్ ఎండ్ అవ్వడంతో ఇండియా ఒక క్రిటికల్ పార్ట్నర్ని ఇన్ ద వెస్ట్ ఏషియా కోల్పోయినట్టేనా? సో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఇండియా మీద ఉండబోతున్నాయి, ఏమైనా ఇండియాకి ప్రాబ్లమా, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో నౌ లెట్ us look at the Assad's fall and its implications on India. మన దేశం మీద అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు, వెస్ట్ ఏషియాలో జరిగినటువంటి కీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇండియా యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద అది ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాసిబుల్ రిసర్జెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ లైక్ అల్ ఖైదా యాజ్ వెల్ యాజ్ ఐసిస్. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ ఎస్టీఎస్ ఏదైతే క్లెయిమ్ చేస్తూ ఉందో ఇంపార్టెంట్ సిటీస్ని మేము క్యాప్చర్ చేసుకున్నామని చెప్పి, దీనికి హిస్టారికల్గా రూట్స్ ఐసిస్ అండ్ దాంతోపాటు అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో దీస్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కలిసి ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ రీజన్, మిడిల్ ఈస్ట్ అండ్ దాంతోపాటు వెస్ట్ ఏషియన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్ చేయడమే కాకుండా ఇండియా యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ద రైట్ వింగ్ రెజీమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో రైట్ వింగ్ రెజీమ్ అనేటువంటిది ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్. ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది జరిగింది ఐటీ సెక్టార్లో కానీ లేకపోతే కెపాసిటీ బిల్డింగ్లో కానీ. ఇన్ సిరియా, ఇండియా బీయింగ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్, ఇండియా సిరియన్ ఆయిల్ సెక్టార్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో మన ఓఎన్జీసీ అండ్ ఐపీఆర్ ఇంటర్నేషనల్ ఫర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ మధ్య ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ జరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు చైనీస్ సిఎన్పిసి, మన ఓఎన్జీసీ అండ్ దాంతోపాటు సిరియాలో ఆపరేట్ అవుతున్నటువంటి ఇంకొక కెనడియన్ కంపెనీ ఏదైతే ఉందో వాటి మధ్య ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కూడా జరగడం అనేది జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటికి ఒక సడన్ డిలే వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆపరేషనలైజ్ అవ్వడంలో ఇండియా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే పొలిటికల్ ట్రాన్సిషన్ అనేటువంటి సిరియాలో ఇప్పుడు జరుగుతుండడం వల్ల, పవర్ ట్రాన్సిషన్ అనేటువంటిది జరుగుతూ ఉండడం వల్ల. రైట్, అండ్ దాంతోపాటు ఇండియా లాస్ట్ ఇయర్ G20 సమిట్లో భాగంగా ఎన్వసైజ్ చేసినటువంటి ఐమెక్, దట్ ఈస్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ క్యారిడార్ ఏదైతే ఉందో దాని మీద ఆన్ ద సేమ్ లైన్స్ ఇండియా తీసుకురావాలనుకుంటున్నటువంటి ఇండియా గల్ఫ్, సూయజ్ కెనల్, మెడిటరేనియన్, లెవాంట్, యూరప్ కారిడార్ ఏదైతే ఉందో దీని మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం అనేది ఉంటుంది. సో ది ఐమెక్ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ న్యూఢిల్లీలో జరిగినటువంటి G20 సమిట్లో భాగంగా దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనిలో 2 కారిడార్స్ ఉంటాయి, ఈస్టర్న్ కారిడార్ ఫ్రమ్ ఇండియా టు యుఏఈ అండ్ దాని తర్వాత నార్థన్ కారిడార్ అమ్మ, దట్ ఈస్ గల్ఫ్ రీజియన్ నుంచి యూరప్ వరకు. సో 2 కారిడార్స్ అనేటువంటి ఉంటాయి. సో ఈ పర్టికులర్ కారిడార్ యొక్క నిర్మాణంలో కూడా ఇండియా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ప్రెజెంట్ సినారియో మనం చూస్తే ఇట్ ఈస్ లైక్ ఇరాన్ అవుట్ అండ్ టర్కీ సినారియో లాగా మనకు కనిపిస్తూ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ పర్టికులర్ హెచ్టిఎస్ ఏదైతే ఉందో వీటికి టర్కీ సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది, దిస్ రెబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి. అవునా, ఇప్పుడు అసద్ గవర్నమెంట్ పడిపోవడంతో ఇరాన్ యొక్క హోల్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్గా ఇరాన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈవెన్
లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇరాన్ తన ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ ఏదైతే ఉందో ఫండ్స్ని పంపించలేనటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది జరిగింది. సో దిస్ వెస్ట్ ఏషియన్ రీజియన్లో మన ఫ్రెండ్లీ అండ్ కార్డియల్ రిలేషన్స్ మనం మెయింటైన్ చేస్తున్నటువంటి హిస్టారికల్ అలై అయినటువంటి ఇరాన్ హోల్డ్ తగ్గిపోయి టర్కీ రీసెంట్గా మనకి చాలా చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మన యొక్క ఎస్పెషల్లీ కాశ్మీర్ మీద మన సోవరెంటీని ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంది. అన్నెసరీ మన ఇంటర్నల్ కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉందో దానిలో టర్కీ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. ఊరికే ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 ఏదైతే ఉందో దాన్ని అబ్రిగేట్ చేయడం సరైనది కాదు, సరైన చర్య కాదు అని చెప్పి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా ఈవెన్ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి వేదిక మీద కూడా ఇలాంటి వాదనలతో ముందుకు రావడం అనేది జరిగింది. మనల్ని ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఎనీవే రీసెంట్గా యుఎన్ ఫోరంలో కాశ్మీర్ ఇష్యూ తీసుకురానప్పటికీ బట్ స్టిల్ టర్కీ అనేటువంటిది ఇరాన్తో పోలిస్తే మనకి అంత ఫ్రెండ్లీ నేషన్ కాదు. మరి వెస్ట్ ఏషియాలో మన ఫ్రెండ్ తన హోల్డ్ని కోల్పోయి ఎ కైండ్ ఆఫ్ ఎనిమీ ఆర్ ఎ కైండ్ ఆఫ్ అడ్వర్సరీ తన హోల్డ్ అండ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఏదైతే ఉందో పవర్ ఏదైతే ఉందో అని తెచ్చుకోవడం అనేది మనకి ప్రాబ్లమా కదా? తప్పకుండా ప్రాబ్లం అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది, ఇజంట్ ఇట్? అండ్ ఈవెన్ దిస్ పర్టికులర్ డెవలప్మెంట్ క్యాన్ హ్యాంపర్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ రష్యా అండ్ ఇరాన్ యాజ్ వెల్. దో మనం రష్యా అండ్ ఇరాన్ యొక్క ఇంపార్టెంట్ అడ్వర్సరీ దట్ ఈస్ యుఎస్ వైపు వెళ్తున్నప్పటికీ వీళ్ళు మనకి ఎప్పుడూ మంచిగానే ట్రీట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత కూడా రష్యా తన ఆయిల్ని మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉండడం అనేది జరిగింది. మనం యుఎస్ యొక్క స్టాన్స్ తీసుకున్నప్పటికీ లేదా న్యూట్రల్ స్టాన్స్ అనేటువంటిది మనం మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నప్పటికీ బట్ రష్యా అండ్ ఇరాన్కి తన ఓన్ హెడాక్స్ ఉన్నప్పుడు అవి నిజంగా ఇండియాకి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తాయా లేదా బలంగా యుఎస్ని వదిలి రమ్మని వాళ్ళ వైపు రమ్మని ఇండియాకి చెప్తాయా అనేటటువంటిది కూడా టైమే చెప్పాలమ్మా. క్లారిటీ వచ్చిందా? అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. See, as far as international relations is concerned, this is the format that you need to follow. First you need to follow the geography, understand the geography. Tarvata you need to understand the historical background or history part. ఆ తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయి వీటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో దిస్ ఎంటైర్ హిస్టరీ మీద లేకపోతే దిస్ జాగ్రఫీ మీద, ఆఫ్ కోర్స్ దిస్ జాగ్రఫీ పార్ట్ మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పటికీ దిస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద మీకు ఎటువంటి క్వశ్చన్స్ రానప్పటికీ దిస్ రీసెంట్ డెవలప్మెంట్స్ మీకు అర్థం కావాలంటే హిస్టరీ ద రూట్స్ ఏవైతే ఉంటాయో ద ఆరిజిన్స్ ఏవైతే ఉంటాయో మీకు తప్పకుండా అర్థం కావాలి. డిఫరెంట్ ఫ్యాక్షన్స్, డిఫరెంట్ ప్లేయర్స్, వాట్ ఎగ్జాక్ట్లీ వర్ దేర్ మోటోస్, ఇవన్నీ మీకు అర్థం కావాలి. అప్పుడే జియో పాలిటిక్స్ మీద మీకు పర్ఫెక్ట్ హోల్డ్ అనేటటువంటిది వస్తుంది. కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోగలుగుతారు. మెయిన్స్లో బెటర్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి రాయగలుగుతారు. అందుకే ఇంత కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఎటువంటి ఇంటర్నేషనల్ సంబంధించిన టాపిక్ చెప్పినా ఇంతే కాంప్రహెన్సివ్గా మనం డీల్ చేస్తాం. మన ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫిలాస్ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.